మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ ఓల్ ఆర్గనైజ్ చేసి ఈవెంట్ ఆర్గనైజర్ కి ముందస్తుగా సూచనలు ఇచ్చారు. ప్రీవియస్ గా ఈవెంట్ చేసిన హిస్టరీని పరిశీలించి ఎక్సైజ్ పర్మిషన్ స్థల అనుమతి ఉంటేనే పర్మిషన్ ఇవ్వబడును అన్నారు. ఆన్లైన్ లో ఆప్షన్ అవైలబుల్ లో ఉంచామని తెలిపారు. సన్ బర్న్ ఈవెంట్ పేరున్న పర్మిషన్లు అప్లై చేసిన వారికి పర్మిషన్ రాకపోవడంతో ముందే బుక్ మై షోలో టికెట్స్ అమ్మడం జరుగుతుందన్నారు. వారిపైన మాదాపూర్ పిఎస్ నందు కేసు నమోదు చేశామన్నారు. బుక్ మై షో సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఎంట్రీ అప్పుడే మేము చెప్పింది ఫస్ట్ ఎంట్రీ అప్పుడే బ్యాగ్స్ వాళ్ళని ఏజ్ ప్రూఫ్ అవసరమైతే ఐడి కార్డు కూడా చెక్ చేసి పంపించే బాధ్యత వాళ్ళదే ఉంటుంది. మా దృష్టికి వస్తే ఆర్గనైజేషన్ తీసుకోగానే టేక్ ఇట్ గ్రాంట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేయడం ఏమీ లేదు. చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్నే వాళ్ళు పాటించాలి. ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి. కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్ చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని పర్సనల్ కానీ చెకింగ్ చేసి లోపలికి పంపాలి. ఈవెంట్ జరిగేంతసేపు కూడా అక్కడ సీసీ కెమెరాలు లేకుండా ఈవెంట్ జరగదు. సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాలు పరిశీలనలో ఒక వ్యక్తిని పెట్టుకొని ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా ఉండాలి. ముఖ్యంగా ఉమెన్స్కి కూడా ప్రొటెక్షన్ ఉండాలి. తాగిన తర్వాత మిస్బిహేవ్ అలాంటివి చేస్తే మిస్బిహేవ్ చేసిన పాటు ఆర్గనైజేషన్ కూడా యాక్షన్ తీసుకుంటారు. వీఆర్ ఇష్యూయింగ్ నోటీస్. మాట్లాడే వాళ్ళని ఏం సందాయించారు, వాళ్ళు ఆల్రెడీ అమ్మేశారు. వాళ్ళు అమ్ముదామని మనం పర్మిషన్ అడిగినప్పుడు అప్పుడు మేము చెప్తాం ఎందుకు అమ్మకూడదు. వాళ్ళు ఆల్రెడీ సెల్లింగ్ ఇష్యూయింగ్ నోటీస్. చూడండి వివిల్ వెరిఫై సార్. ఈ సన్బర్న్కు మనం అంటే పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు అప్లై చేయలేదు. వాళ్ళు 21st అప్లై పెట్టినప్పుడు వాళ్ళ ప్లేస్కు పర్మిషన్ తీసుకోలేదు. ఇంకా వాళ్ళు ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళు అప్లికేషనే ఫుల్ చేయలేదు. వాళ్ళు ఫిల్అప్ చేయకుండా సబ్మిట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.